తీసుకోలేదు. వన్స్ అగైన్ మోర్ పిక్చర్స్. యా, రోజ్ ఫ్లవర్ అప్డేట్ అయింది. సో మీకు ఆ యూజర్కి ఎటువంటి పిక్చర్స్ కావాలంటే ఆ పిక్చర్స్ని అసైన్ చేయొచ్చు. తర్వాత చేంజ్ ది కరెంట్ టైప్. ఈ యూజరు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్గా మనం క్రియేట్ చేసాం. అడ్మినిస్ట్రేటర్ కాకుండా వేరే అకౌంట్గా మనం మార్చదలుచుకుంటే క్లిక్ చేస్తే ఫస్ట్ ఇతను అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు, లిమిటెడ్ యూజర్గా మార్చి చేంజ్ అన్నామంటే అతని యూజర్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ నుంచి లిమిటెడ్గా మారిపోతుంది. అంటే మొత్తం అడ్మినిస్ట్రేటర్కి ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్నీ ఇతనికి ఉండవు, లిమిటెడ్ ప్రివిలేజెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చదవచ్చు అవి. బ్యాక్. తర్వాత డిలీట్ ది అకౌంట్. ఈ అకౌంట్ మీరు కంప్లీట్గా డిలీట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇవన్నీ డిలీట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఇప్పుడు చెప్తున్న టాస్క్లన్నీ మీరు అడ్మినిస్ట్రేటర్గా ఎంటర్ అయిన తర్వాత మాత్రమే చేయగలుగుతారు. గెస్ట్గానో లిమిటెడ్ యూజర్గా ఉన్నప్పుడు డిలీట్ చేయలేరు. కోర్స్ లిమిటెడ్ యూజర్ కూడా చేయగలుగుతాడు, కొన్ని పర్మిషన్స్ కనుక ఇస్తే అతను అది కూడా చేయలేడు. సో డిలీట్ ది అకౌంట్ అన్నామంటే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు కీప్ యూజర్ వన్స్ ఫైల్స్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజరు నేము, ఆ యూజర్ పాస్వర్డ్ తోటి అతను మొట్టమొదటిసారిగా సిస్టంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అతనికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు యూజర్ వన్స్ డాక్యుమెంట్స్ అని క్రియేట్ అవుతుంది. అలాగే యూజర్ వన్స్ దాని లోపలికి వెళ్తే మై పిక్చర్స్, మై సౌండ్స్, ఇలా అతనికి ఆ యూజర్కి సంబంధించిన సెట్టింగ్స్ అని ఏర్పడతాయి. అలాగే అతని డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఇమేజ్ని మార్చాడనుకోండి, ఈ సెట్టింగ్స్ అన్ని కూడా క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా అతను ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు. సో మీరు ఒక యూజర్ని డిలీట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫైల్స్ అన్నీ ఉంచాలా, ఫైల్స్ అనేది తీసేయాలా? యూజర్స్ని డిలీట్ చేస్తున్నప్పుడు అతను ఫైల్స్ అన్ని ఉంచాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అన్నెసరిగా హార్డ్ డిస్క్ మీద స్పేస్ ఆక్యుపై చేయడం తప్పితే ఏమీ ఉండదు. సో డిలీట్ ఫైల్స్ అన్నామంటే కంప్లీట్గా డిలీట్ అవుతుంటాయి, ఫైల్స్ కూడా డిలీట్ అవుతాయి. కీప్ ఫైల్స్ అంటే యూజర్ అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది, ఫైల్స్ మాత్రం ఉంటాయి. బ్యాక్. సో ఒక యూజర్కి సంబంధించి పాస్వర్డ్ని కానీ లేదా అతని సెట్టింగ్స్ని మార్చడం ఈ విధంగా మీరు చేయొచ్చు. అగైన్ బ్యాక్. సో యూజర్స్ని క్రియేట్ చేయడమైనా, యూజర్స్ని డిలీట్ చేయడమైనా, యూజర్స్కి పాస్వర్డ్స్ ఇవ్వడమైనా చాలా ఈజీ. అండ్ యూజర్స్ పాస్వర్డ్ ఇవ్వడం అందరికీ యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వడం అనేది మస్ట్. అదర్వైజ్ అసలు యూజర్స్ని క్రియేట్ చేసే మీనింగే ఉండదు అక్కడ. ఎందుకంటే పాస్వర్డ్ లేకపోతే ఎవరు సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏ యూజర్గా అయినా లోపలికి వెళ్ళిపోవచ్చు. పాస్వర్డ్ లేనప్పుడు ఇంకా మీనింగే లేదు కదా. అండ్ అగైన్ మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పవర్ మేనేజ్మెంట్లో ఈ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అండ్ స్క్రీన్ సేవర్, పవర్, దీనిలో హైబర్నేషన్ అండ్ అడ్వాన్స్డ్. సో ఇక్కడ ఉండే ఆల్వేస్ షో ఐకాన్ అది ఓకే. ప్రాంప్ట్ ఫర్ పాస్వర్డ్ వెన్ కంప్యూటర్ రిజ్యూమ్స్ ఫ్రమ్ ది స్టాండ్ బై. మీకు పవర్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను అంతకుముందు. ఈ కంట్రోల్ ప్యానల్లో కూడా ఉంటుంది పవర్ మేనేజ్మెంట్. కంట్రోల్ ప్యానల్లో ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది, స్టాండ్ బై అంటే ఏంటి, హైబర్నేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దర్ ఇస్ ది పవర్ మేట్. పవర్ ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేసినా అదే సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ హైబర్నేషన్ అంటే ఏంటి, స్టాండ్ బై అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. సో ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం అడ్వాన్స్డ్లో సరే మీరు ఒక అడ్మినిస్ట్రేటర్గా కంప్యూటర్లోకి ఎంటర్ అయ్యారు, అడ్మినిస్ట్రేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి. మీరు వర్క్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు యూ వాంట్ టు గో అవుట్ సైడ్ టు హ్యావ్ ఎ కాఫీ, లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీరు హైబర్నేషన్ ఇక్కడ స్టాండ్ బై మోడు సెట్ చేసి పెట్టారు పవర్ ఆప్షన్లో. ఓకే, స్కీమ్లో స్టాండ్ బై సిస్టమ్ స్టాండ్ బై యా నెవర్ అన్నారు, ఇక్కడ సెట్ చేసి టైం ఇచ్చారు, ఇక్కడ టైం సెట్ చేసిపోయారు. లేదు అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్లో వెన్ ఐ ప్రెస్ స్లీప్ ట్యాబ్, బయటకు వెళ్తున్నప్పుడు స్లీప్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మానిటర్ ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే కరెంటు పవర్ కన్జ్యూమ్షన్ చాలా తగ్గిపోతుంది అనమాట. లేదు మీరు టైం అనే డిఫైన్ చేయొచ్చు. ఇంతకుముందు ఆ లెసన్ ఒకసారి చూడండి, టైం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ స్కీమ్లో సిస్టమ్ని ఇన్ని మినిట్స్ మీరు పట్టుకోకపోతే 1 minute మీరు దాన్ని కదిలించకపోతే స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మానిటర్ ఆగిపోతుంది, సిస్టమ్ స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే ఇంటెన్షనల్గా మీరు బయటికి వెళ్తున్నప్పుడు బటన్ ప్రెస్ చేశారనుకోండి స్లీప్ మోడ్, ఆటోమేటిక్గా స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది.
సరే మీరు ఇంటెన్షనల్‌గానో లేకపోతే ఆ టైం డిఫైన్ చేసో స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్ళిపోయింది. బయటికెళ్ళిపోయారు. మీరు మరలా వచ్చి కీబోర్డ్‌ని కదిలించినా, మౌస్‌ని కదిలించినా మళ్ళీ కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మీరు వెళ్ళిపోయారు బానే ఉంది. వేరే వాళ్ళొచ్చి ఆన్ చేశారనుకోండి, కంప్యూటర్‌ని కానీ, కీబోర్డ్‌ని గాని ఆన్ చేశారనుకో కదిలించారనుకోండి, ఆటోమేటిక్‌గా మళ్ళీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయిపోతే ఐ మీన్ సిస్టమ్ ఓపెన్ అయిపోతే అతను మీ ఫైల్స్‌ని లేకపోతే ప్రోగ్రామ్స్ ఏదైనా కెలకొచ్చు. అలా కాకుండా సిస్టమ్ స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది చెక్ చేశారనుకోండి, ప్రాంప్ట్ ఫర్ పాస్వర్డ్ అని సిస్టమ్ స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది. బట్ ఎవరైనా మీరు అటు బయటికి పోవడం గమనించి మీ సిస్టమ్‌లో ఏముందో చూద్దామని చెప్పి వచ్చారనుకోండి, కదిలిస్తే పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ. ఏది ఇక్కడ మీరు చెక్ చేసి ఉంటేనే పాస్వర్డ్ అడుగుతుంది. అదర్వైజ్ మౌస్ పాయింటర్‌ని కదిలించగానే డైరెక్ట్‌గా సిస్టమ్ ఓపెన్ అయిపోతుంది. అతను ఏదైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది క్లిక్ చేసి ఇది చెక్ చేశారనుకోండి, ఈవెన్ దో స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్ళినా మళ్ళీ స్టాండ్ బై మోడ్‌లోంచి రెజ్యూమ్ అయ్యేటప్పుడు లేదా హైబర్నేషన్ నుంచి మళ్ళీ రెజ్యూమ్‌లోకి వచ్చేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇది చెక్ చేసి ఉండటం బెటర్. ఓకే. దెన్ గెస్ట్ అకౌంట్ మీరు తయారు చేసింది కాదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. బట్ ఎనేబుల్ అయ్యి ఉండదు. సో, దీన్ని క్లిక్ చేసి చేంజ్ ది పిక్చర్, టర్న్ ఆఫ్ ది గెస్ట్ అకౌంట్. బై డిఫాల్ట్ టర్న్ ఆఫ్‌లో ఉంటుంది. సో, టర్న్ ఆన్ చేయొచ్చు, టర్న్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ టర్న్ ఆఫ్ అని ఉందంటే ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంది. అంటే గెస్ట్‌గా కూడా ఎవరైనా సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ గెస్ట్ అకౌంట్‌ని డిజేబుల్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు గెస్ట్ అకౌంట్ ద్వారా లోపలికెళ్ళలేరు. క్లిక్ చేస్తే టర్న్ ఆన్ ది గెస్ట్ అకౌంట్. అంటే అది బై డిఫాల్ట్ ఉంటుంది. మినిమమ్ ప్రివిలేజెస్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత గెస్ట్‌గా లోపలికి సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే ఏమి మోడిఫై చేయలేడనమాట. సో, మీరు రెండు అకౌంట్లు పెట్టుకోవచ్చు. ఒకటి మీరు మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా, మిగతా ఒక గెస్ట్ అకౌంట్ ఆటోమేటిక్‌గా ఉంటుంది కాబట్టి మిగతా యూజర్స్ ఏమి క్రియేట్ చేయకుండా జస్ట్ గెస్ట్ అకౌంట్‌ని యాక్టివేట్ చేయండి. దట్స్ ఇట్. అప్పుడు ఏముంటాయంటే మీరు మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు, ఆ తర్వాత గెస్ట్. మీరు మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా మీకు పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో ఫ్రెండ్స్ గాని, మీ ఇంట్లో పిల్లలు గాని ఎవరైనా గాని గెస్ట్ అకౌంట్ గనక మీరు సిస్టమ్ ఆన్ చేస్తే గెస్ట్ అకౌంట్‌గా లోపలికెళ్ళొచ్చు. సిస్టమ్‌లోకెళ్ళొచ్చు. సో, మీ పిల్లలు గెస్ట్‌గా ఉంటారు గనుక లోపల చేంజ్ చేయడానికి గాని, డిలీట్ చేయడానికి ఏమీ ఉండదు. అలాగే మీరు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను. రైట్ క్లిక్ అండ్ మేనేజ్ డివైస్ మేనేజర్, డివైసెస్, where is the device? Disk. డివైస్ మేనేజర్. ఇక్కడికెళ్ళి ఒకవేళ ఎవరన్నా మీ సీడీ డ్రైవ్‌ని దీంట్లో పెట్టి గేమ్స్ ఆడడం, లేదా పిక్చర్స్ చూడటం ఇలా చేస్తున్నారనుకోండి, లేదా పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ అని ఇన్‌స్టాల్ చేయడం ఇయన్నీ చేస్తున్నారనుకోండి, దీన్ని డిజేబుల్ చేసేయండి. రైట్ క్లిక్, డిజేబుల్ అనండి. Disabling this device will cause to stop functioning. ఎస్ అని. సో, ఇది ఇక మీకు ఆ సీడీ డ్రైవ్ పనిచేయదు అక్కడ. మీకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ అంటే పనిచేస్తుంది. బట్ దీన్ని డిజేబుల్‌లో పెట్టి వెళ్ళిపోయారనుకోండి. సో, నెక్స్టు గెస్ట్‌గా ఎంటర్ అయిన వాళ్ళు ఆ సీడీని ఓపెన్ చేసి దాంట్లో గేమ్స్ గాని, లేకపోతే ఇన్‌స్టాల్ చేయడానికి గాని ట్రై చేస్తారు. ఇది గెస్ట్‌గా ఎంటర్ అయితే. సీడీ డ్రైవ్ లేదా డీవీడీ డ్రైవ్ పనిచేయదిక. వాళ్ళు కూడా వెళ్ళి ఒకవేళ ఈ విషయం తెలిసి రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ అన్నారనుకోండి. మేనేజ్ అనేసి డివైస్ మేనేజర్‌లోకెళ్ళి ఇక్కడికెళ్ళి ఎనేబుల్ అన్నారనుకోండి. ఎనేబుల్ అవుతుందనుకోవద్దు. ఎందుకంటే ఈ సిస్టమ్ మేనేజ్‌మెంట్ అంతా గూడా అడ్మినిస్ట్రేటర్‌గా ఎళ్ళినోడే చేయగలుగుతాడు. డిజేబుల్ గాని, లేకపోతే ఎనేబుల్ గాని. గెస్ట్‌గా ఎళ్ళినోళ్ళు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎనేబుల్ అంటే ఎనేబుల్ అవ్వదు. డినైడ్ అని వస్తుంది. యాక్సెస్ డినైడ్. యూ హ్యావ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ అని చెప్పేసి ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది. వాళ్ళు ఎనేబుల్ చేయటం, డిజేబుల్ చేయటం వాళ్ళ వల్ల కాదు. మీరు మాత్రమే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇటువంటియన్నీ చేయగలుగుతారు. మీ సిస్టమ్ పూర్తి సెక్యూర్‌లో పెట్టి ఉంచుకుంటారు. గెస్ట్ అకౌంట్‌ని ఇస్తారు ఎవరికైనా. పిల్లలు గాని, ఎవరికైనా గాని. సో, గెస్ట్‌గా వెళ్ళిన వాళ్ళు ఈ సెట్టింగ్స్ లోపల ఉన్నటువంటి ఎటువంటి సెట్టింగ్స్ మార్చలేరు. యూజర్ అకౌంట్స్‌ని క్రియేట్ చేయడం గాని, యూజర్ అకౌంట్స్ చేంజ్ చేయడం గాని ఏమీ చేయలేరు. జస్ట్ యూజ్ చేసుకోవడం, బయటకొచ్చేయడం. ఇంకేం చేయలేరు. ఓకే. రైట్ క్లిక్, ఎనేబుల్.
Just taking time. Okay, enabled. That's it. సో అదే మీరు మీ ఒకసారి యూజర్స్ని అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం అలాగే పాస్వర్డ్ ఇవ్వడం చూడండి. మినిమం కాదు, మోస్ట్ ప్రాబబ్లీ అడ్మినిస్ట్రేటర్గా మీ అకౌంట్ ఉంచుకోండి, గెస్ట్గా కూడా వదిలేసేయండి. అన్లెస్ మీకు అవసరం ఉంటే తప్ప మిగతా యూజర్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్క్రిప్ట్ చేయడం అనేది చేయొద్దు. పాస్వర్డ్ ఏది మార్చినప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ అన్ని కూడా మొత్తం డెడ్ అవుతాయి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.